సో హాయ్ బ్రో. హాయ్. అండ్ అఘోరి మ్యారేజ్ చేసుకుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి గురించి ఎందుకు బ్రో? మొన్నటిదాకా అదేదో 400 ఎకరాలు దెంగ పెట్టారని చెప్పారు. 2 రోజులు మాట్లాడారు, 3వ రోజున వదిలి తెంగారు. దాని తర్వాత ఏదో బెట్టింగ్ యాప్లు అన్నారు, 2 రోజులు మాట్లాడారు, 3వ రోజులు ఈ సుల్లిగాడి గురించి కూడా 2 రోజులు మాట్లాడుతూ వదిలేస్తారు. ఎవరి గురించి అయినా మీకు కావాల్సింది కంటెంట్, జనానికి కావాల్సింది నోట్లో మాట్లాడుకోవడానికి టాపిక్ అంతే. వాట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మంచి చేయడానికి ముందుకు వస్తారా? రారు. వాడిని నాశనం చేయడానికి కానీ వాడి గురించి నలుగురికి తెలియడానికి కానీ ప్రోత్సహిస్తారు, కానీ దేని గురించి ఎవరికి మంచి చేయరని నేను అంటాను. అది ఎంతవరకు కరెక్ట్? అవునా కదా? 4 రోజులు ఏదైనా టాపిక్ మాట్లాడతారు, కానీ 4 రోజులు ఆ 4వ రోజు తర్వాత 5వ రోజున ఇది ఆల్రెడీ 4 రోజులు వైరల్ అయిపోయిందిరా, 5వ రోజు అయిపోయింది, ఈ రోజు ఇది కాదు వైరల్లో, నెక్స్ట్ ఏంటి వైరల్ అని ఆలోచిస్తున్నారు. కానీ మంచి ఏదైనా చేస్తున్నారా? ఎవడో చేయడు. కాదన్నా, ఇంకో విషయానికి వస్తే అంటే సనాతన ధర్మము అంత మంట కలుపుతుంది అని అంటున్నారు కదా, ఆవిడ ఎలా చూడొచ్చు అఘోరి? ఏమి నాకు ఆడు దొరకాలండి. నాకు దొరికితే గుద్ద మీద దింగుతాను లంచోడికి. అంత గుద్దవాళ్ళు అంత అందమైన అమ్మాయిని ఆడు దెంగలేడు. ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. అంటే పచ్చిగా చెప్పాలంటే ఏమన్నా నాకు ఏం అర్థమైతే లేదు. దెంగలేనప్పుడు ఎందుకు పోయా నువ్వు పెళ్లి చేసుకుని ఏం ఒప్పుకారు? దానికి మంగళసూత్రం కాడుతున్నావు, అదేమో ఎర్రిపుగులని కూడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది చేతబడులు ఉండవని. ఈయన చూసినప్పుడు అనిపిస్తుంది చేతబడులు నిజంగా నీ కొజ్జప్పుకొని చూసినప్పుడు. నాకేం అర్థమైతే లేదు. అంత అందమైన అమ్మాయి పోమ్మ వాడి నుంచి బాగా బతుకు అని చాలా మంది చెప్తున్నారు సోషల్ మీడియాలో. సో మీరేం చెప్తారు అమ్మాయి? సోషల్ మీడియాలో అందరూ చెప్పడం కన్నా ముందు అందరూ క్యూరియాసిటీ ఏంటో తెలుసా? ఆడు ఎలాగే దెబ్బ వెళ్ళిపోతున్నాడు కదా, వాడినే ఇష్టపడుతుందంటే నాకు దొరికితే నేను రోజుకో దెబ్బేస్తాను, నన్ను ఇంకెంత ఇష్టపడుతుంది అన్న క్యూరియాసిటీ ఎక్కువ అనమాట మన ఎదవలకి, ఇన్క్లూడ్ మీ నాతో పాటు. ఎందుకంటే వాడికి లేకపోతేనే వాడిదంటే అంత రుచి అయిపోయింది వాడికి. మనకుండి కూడా మనం అంటే ఇది అది కాదన్నా, అంటే సొసైటీ దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పిల్ల అంటే ఆవిడ తల్లి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా, ఆ పిల్ల నాశనం అయిపోయిందని. ఎవడో అఘోరి పేరేంటాడు ఎరుపుకు, ఆడు ఇంటికి వచ్చి 2 చైన్లను 2 ఉంగరాలు ఇచ్చినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ బాబు సపట్లు కొట్టి కూడా పంపించారు కదా ఆవిడ. వాళ్ళకు కూడా పంపించారు తెలుసా మీకు? ఎవరు పంపించారు? వాళ్ళకు కూడా పంపించారు. నీకు తెలుసా? ఇంటికి వచ్చాడు మనోడు, చైన్ వేసాడు, 2 ఉంగరాలు పెట్టాడు మనోడు. వీడికి నిజంగానే శక్తులు ఉన్నాయేమో, 2 రోజులు గుడికి తీసుకెళ్ళి వస్తానంటే ఓకే అన్నారు. ఆడ అట్నుంచి అడే కోతికి దొరికిన కొబ్బరి చెప్పున దెంగిపోయారు దాన్ని. ఆడకి తీసుకురావట్లేదు. ఆడు ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు. ఏమో అంత ఎడిట్ అయిపోయింది అనమాట. నాకు ఏం అర్థమవుతలేదు. అది నాకు దొరికితే బాగుండని నేను కూడా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకు అడిగిన కారుకు డీజిల్కు తినడానికి ఉండడానికి పైసలు ఎట్లా వస్తుంటాయి అన్న? కష్టపడితే డబ్బులు వస్తాయి అన్నది తప్పు, మోసం చేస్తే డబ్బులు వస్తాయి అన్నది నిజం. ఇలాంటి అర్థాలు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట. రోజు నేను కష్టపడిన 500 వస్తున్నాయి. అదే 500 రూపాయలు ఎవరినొకరిని ఎరుపుకు చేసి నా అకౌంట్లో పోలేదని మెసేజ్ పెడితే 5 సెకండ్లో వస్తాయి 500. అంటే ఇలా మోసం చేస్తే ఎలాగైనా బతకచ్చు, మంచిగా బతికితే బతకలేము అనమాట ఈ రోజుల్లో. అలాగే మోసం చేసి దిగుతున్నాడు అందరు. నేను ఆడు విభూతి పట్టుకుని చెప్పిస్తా 5,000 గూగుల్ పే చేయమని అంటున్నాడేమో నాకు తెలిసి. అలా ఏమన్నా మ్యాజిక్ ఏమో. అఘోరి నీ ముందర వచ్చి నిలబడితే వాళ్ళిద్దరు జంట, నువ్వేం చేస్తావు బ్రో? ముందు దాన్ని తీసుకెళ్ళిపోయి సింగిల్ వేస్తాను. అంటే బూతులు అనుకోండి ఏదైనా అనుకోండి, ఏం చేస్తాం మరి? ఆకలితో ఉన్నా అది వేరే విషయం. మా ఆవిడ చూసినా పర్లేదు, ఇబ్బంది లేదు. మీ ఆవిడ సింగిల్ వేస్తాను ఇంటికి. నాకు రోజుకి మళ్ళీ సవా దింగుతుంది, అది వేరే విషయం. చెప్పు. ఓవరాల్గా ఏం చెప్తావు అన్నా? వాళ్ళకి ఏం చెప్పం. ఈ అమ్మ నువ్వు ఆడు ఏం చేసి మ్యాజిక్ చేసాడో చేతపడి చేసాడో తెలియదు, కానీ 2 రోజులు వాడుకుని వదిలిదెంగరా బాబు దాన్ని. ఎవడొకడు వాడుకుంటాడు, కానీ నువ్వేం చేయలేవు. పిల్లలు పుట్టరో ఏం పుట్టరో వంట అవసరం అని కట్ చేయండి. అదే ఆపరేషన్ అయిపోయింది ఆడికి. మళ్ళీ అలా ఏమండి పీకేసిందని మళ్ళీ అంటిస్తే అతికే కానీ మెతుక అవుద్దా? దాన్ని మళ్ళీ వాడతాం మనం. మీకు అర్థమైతే లేదు. దాన్ని వాడకుండా అలా ఉన్నదనుకుంటే అంటించాను. ఇప్పుడు మైక్ సగం ఇరిగిపోయింది, దాన్ని అంటిస్తే రేపు జాగ్రత్తగా పట్టుకుంటారు రేపటి నుంచి. ఇది జాగ్రత్తగా పట్టుకోవడానికి ఉండదు కదా. ఫైర్లోకి వెళ్ళిందా ఐఎమ్ ద ఫైర్ ఐఎమ్ విల్ బి ఫైర్ అన్నట్లు కొడతానే ఉండాలన్నమాట. ఎక్కడ ఊడిపోయి లోపలికి వెళ్ళిపోద్ది అన్న టెన్షన్ ఉంటుంది. చెప్పు ఆపరేషన్ అంటూ ఉండదు అనమాట. ఏదో తృప్తి కొద్ది లిటిల్ ఫింగర్ ఈజ్ మిడిల్ ఫింగర్. భూత పురాణం అనమాట ఇది. అంటే ఆడిని మాత్రం గుద్దు వాళ్ళు కొట్టాలి అబ్బా. ఎందుకంటే ఏమర్థమవుతలేదు ఆడ మ్యాటర్, ఏం అర్థమవుతలేదు నాకు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసినా ఆడ మ్యాటర్ అవుతుంది. కక్కు వస్తలేదు. ముందు కోపం వస్తుంది. గుద్దవాళ్ళు ఉంది ఫిగర్ అది దాని పిర్రలో